ఈ నెల 5న కొత్త వలసలోని సింహ అప్పారావును కాల్చి చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసి తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కొత్త వలస పోలీస్ స్టేషన్ లో సిఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. చింతా శివలక్ష్మి అనే ఒక లేడీ రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చి మా కొత్త వలస సిఐ గారికి మన షణ్ముఖరావు గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తాలూకా సారాంశం ఏంటంటే, ఆవిడ తాలూకా సొంత నాన్నగారైన సింహ అప్పారావు సన్ ఆఫ్ లేట్ దేవుడు 70 సంవత్సరాలు అనే వ్యక్తిని వరుసకి చిన్నాన్నైన సింహ అప్పారావు 40 సంవత్సరాల వ్యక్తి నాటు తుపాకీతో చంపి కాల్చి చంపాడని ఆ రిపోర్ట్ అంశంలో దాని మీదట వెంటనే మా కొత్త వలస సిఐ గారు షణ్ముఖరావు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈరోజు అనగా 13వ తారీఖు ఉదయం 8 గంటలకి సీతంపేట గ్రామంలో అక్కడ జంక్షన్లో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఈ కేసులో ముద్దాయి అయిన సింహ అప్పారావు సన్ ఆఫ్ దేవుడు 40 సంవత్సరాలు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నమ్మదగిన సమాచారం మీద అతను కన్ఫెషన్ మీద కోటపాడు మరివలస గ్రామం దగ్గర ఈ కేసులో ఉపయోగించిన నాటు తుపాకీని సీజ్ చేయడం జరిగింది. బేసిక్గా ఈ కేసులో జరిగిన విషయం ఏంటంటే, ఒక 2 తులాలు బంగారం గురించి వరుసకి అన్నయ్య అయిన సింహ అప్పారావు అనే వ్యక్తిని వరుసకి తమ్ముడైన ఇంకొక సింహ అప్పారావు ఒక తుపాకీతో నాటు తుపాకీతో కాల్చి చంపడం జరిగింది. తేదీ 5వ తారీఖున ఈ ముద్దాయి సింహ అప్పారావు ఒక ఆటోలో వచ్చి వరుసగా అన్నయ్య అయిన సింహ అప్పారావుని మా అమ్మాయి తాలూకా 2 తులాల బంగారం నీ దగ్గర ఉంది ఇమ్మని అడిగాడు. దాని మీదట ఎప్పుడైతే దాని మీద చిన్న వాగ్విధానంలోనే కాల్చి చంపడం జరిగింది. దాని మీద కేసు దర్యాప్తు చేయడం, ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా నాటు తుపాకీలు మరియు లైసెన్స్ లేని తుపాకీలు ఎవరైనా కలిగి ఉన్నాయల్లా ప్రజలు 112కి డైల్ చేసి చెప్పడం కానీ, లేదంటే సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారాన్ని అందించి ఇలాంటి నాటు తుపాకీలతో మర్డర్స్ అనేవి పునరావృతం కాకుండా చెయ్యాలని ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి. ఈ కేసులో బాగా పనిచేసి అనతకాలంలోనే నోటోరియస్ క్రిమినల్ అయిన ఈ సింహ అప్పారావుని పట్టుకొని నాటు తుపాకీని సీజ్ చేయడం, ఆటోను సీజ్ చేసిన మా కొత్త వలస సిఐ గారు షణ్ముఖరావు గారు అతని సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ గుండాలు పోలీసులు కలిసి ప్రజాస్వామ్యాన్ని చంపేశారని వైఎస్ఆర్సీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొత్తం పోలీసుల పహారాలో రిగ్గింగ్ జరిగిందని, ఓటర్ల రాజ్యాంగ హక్కులను బహిరంగంగా కాలరాసిన ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు తోసివేసి రిగ్గింగ్కు మార్గం సుగమం చేశారని ఆయన ఆరోపించారు. ఇళ్ల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఓటర్లను భయపెట్టి పోలింగ్ కేంద్రాలకు వెళ్లనివ్వలేదన్నారు. ఇతర నియోజకవర్గాల్లో నుంచి గూండాలను బస్సుల్లో, లారీల్లో తరలించి దొంగ ఓట్లు వేయించారని విమర్శించారు. టీడీపీ నేతలైన పుత్తా లక్ష్మీరెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పలు బూతుల్లో స్వేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. మీడియా ప్రతినిధులపై దాడులు చేసి రికార్డింగ్ను అడ్డుకున్న ఘటనలను ప్రస్తావించారు. పులివెందుల మండలంలో పోలీసుల లాఠీ చార్జ్, అవమానకర వ్యాఖ్యలు ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలిపారు. ఇంత ప్రజాస్వామ్య విలువలు కూని చేయాలా జెడ్పీటీసీ ఎలక్షన్కి? మీరు ఎక్కడ తీసుకెళ్ళదలుచుకున్నారు ఈ రాష్ట్రం? నాకు అర్థం కాదు. నాకు విషయం అర్థం కాదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించి
కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఉన్నా కదా? అటువంటి పరిస్థితుల్లో రాజకీయం మీ చుట్టూ తిరగాలి కానీ అదేంటి ఈ రాజకీయం, ఈ రాష్ట్రంలో రాజకీయం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతా ఉంది. ఏది మీరు అవహేళన చేసినటువంటి ఆ 11 స్థానాలు కలిగినటువంటి వైసీపీ చుట్టూ ఈ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి కదా? జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఈ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతూ ఉంటే ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మీరు దిగజారిపోయినా నన్ను ఎన్నికకి అదొక గిఫ్టా? నాకు అర్థం కాదు. అదేదో పెద్ద క్వాలిఫికేషన్లా మీరు చెప్పుకుంటా ఉన్నారు కదా. మీరు పునాదులు వేస్తున్నటువంటి మళ్ళా ఈ ఫ్యాక్షన్ ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితిని లోకేష్ గారు మీరే తీసుకొని వస్తున్నారు. పార్ట్నర్ రేపు దండం పెట్టుకోండి మీరు. థ్యాంక్ యూ. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడని నిన్న మీరు నిరూపించారు. ఎస్, ఎవడు ఓటాడు వేసుకునే పద్ధతిని పోయి ఇంత అరాచకం చేస్తేనే కానీ మీరు గెలవలేనట్టు డిక్లేర్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. అవునా కదా? అంటే పులివెందుల్లోకి ఎన్నికకి వెళ్ళడం అన్న అంత అసాధ్యం కాదు, అంతటి ఈజీ కాదు అన్న విషయాన్ని మీరు తెలియజేశారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు. వెరీ గుడ్, శభాష్. మీరు లేపిన సంస్కృతి కదా. మొక్కుకోండి నెక్స్ట్ కూడా మీ ప్రభుత్వమే రావాలని. పొరులండాలు ఎట్టండి, నెక్స్ట్ కూడా మీ ప్రభుత్వమే రావాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆయనే అన్నారు, మీరు దీన్ని ఆపకపోతే దెబ్బ తిన్నోడు మనసులో బలంగా నాటుకుంటుంది. అది దెబ్బ తగిలినోడికే తెలుస్తుంది ఆ బాధ. ఆనాడు మన శిల్పా మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ జరిగింది కదా, అప్పుడు మాట అన్నారు ఆయన, కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము కొడతామని చెప్పేసి. కానీ ఈసారి తగిలే దెబ్బ. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కుట్రపూరితంగా బూతులు మార్చారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పోలింగ్ బూత్ల దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులేకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో, బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి తెలుసా? అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు? ఏజెంటే చేయాలి. పోలింగ్ ఏజెంటే చేయాలి. బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయనకు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి అని అంటే అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం, ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం, అక్రమాలు, బెదిరింపులు, ప్రలోభాలు పెట్టడాలు, ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం, ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు. ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం.
ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు. వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు, ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు, అభ్యంతరాలు తెలియజేసే హక్కు. దేశభక్తి శ్రీకాకుళం వారసత్వంలోనే ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం వజ్రోత్సవాలలో భాగంగా నిర్వహించిన రన్ ఫర్ రన్ మారథాన్ లో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డి ఇతర అధికారులతో జెండా ఊపి రన్ ఫర్ రన్ ప్రారంభించారు. దేశభక్తి శ్రీకాకుళం వారసత్వంలోనే ఉంది. రన్ ఫర్ రన్ లో శాసనసభ్యులు గొండు శంకర్. దేశభక్తి శ్రీకాకుళం వారసత్వంలోనే ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రన్ ఫర్ రన్ మారథాన్లో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుండాకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఇతర అధికారులతో జెండా ఊపి రన్ ఫర్ రన్ ప్రారంభించారు. ర్యాలీ స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల నుండి 7 రోడ్ల కూడలి వరకు కొనసాగింది. అనంతరం గొండు శంకర్ జిల్లా అధికారులతో కలిసి మాట్లాడుతూ శ్రీకాకుళం అంటే దేశభక్తి, దేశభక్తి అంటే శ్రీకాకుళం అనే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరిగిందని, శ్రీకాకుళం జిల్లా ఎన్నో మైలురాళ్లను దాటి దేశంలో సుస్థిర స్థానం సంపాదించిందని, అన్ని రంగాల్లో శ్రీకాకుళం ముందుందని, జిల్లా చరిత్రలో చిరస్మరణీయమైన మైలురాయిగా నిలవటంలో మహానీయుల కృషి, సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, అలాగే శ్రీకాకుళం ఈ జిల్లా ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళగా 3 రోజులు ఉత్సవాలు చేయమని మాకు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు, అలాగే ఎస్పీ గౌరవనీయ మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, అలాగే జిల్లా స్థాయి డిఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కలిసి, అలాగే ఇక్కడ స్థానిక సంజీవ్ స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులతో కమిటీలు వేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజు రన్ ఫర్ శ్రీకాకుళం అనేది కస్టమ్ రైటర్ ప్రోగ్రామ్ గా శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజ్ నుండి జగన్ వరకు పెద్ద ఎత్తున ఈ రోజు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యువకులకు ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 3 రోజుల్లో ఈ రోజు పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం నాగావళి హోటల్లో ఒక సమ్మిట్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం మేధావులతో సదస్సు, ప్రాక్టికల్ యాక్టివిటీస్, రేపు గ్రామీణంలో 7 నుండి మొదలుకొని అన్ని రకాల క్రీడా పోటీలు ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్ లో జరుగుతాయి. అలాగే మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ సెలబ్రేషన్ చేస్తూ, కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ, శ్రీకాకుళం జిల్లా ప్రముఖులకి సన్మాన కార్యక్రమం చేస్తూ సాయంకాలం 7 గంటలకి ప్రముఖ నేపథ్య గాయకులు, జానపద గాయకులు, సినీ గాయకులు అయినటువంటి రామ్ మిరియాల చౌరస్తా బ్యాండ్ హైదరాబాద్ వారి కార్యక్రమం 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. అలాగే ఈ 3 రోజులు కూడా కోడ్రాంబు స్టేడియంలో ఫుడ్ ఫెస్టివల్, పెద్ద ఎత్తున అక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి స్టాల్స్ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గం, ఆ జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని ఇన్వడింపు చేసే విధంగా అన్ని కార్యక్రమాలు అక్కడ పెట్టడం జరుగుతుంది కనుక ప్రజలు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మీ యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు జిల్లా ప్రగతి కోసం, అభివృద్ధి చెందడానికి కోసం మీ యొక్క సలహాలు కూడా ఇచ్చి, అలాగే స్టూడెంట్స్ కోసం ఎస్ఏ రైటింగ్, కాంపిటేటివ్, అలాగే జిల్లా చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలపైన స్పీచ్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ ఉన్నాయి. వీటిపైన కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి యువకులకు, జిల్లా స్థాయి ప్రజానికానికి, వేదిక నడిపిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. వర్షాకాలం నేపథ్యంలో అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పర్యాటకులకు పలు సూచనలు చేశారు. జలపాతాలు ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లొద్దని కోరారు. జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ పర్యాటకులు జాగ్రత్తలు పాటించడం లేదన్నారు. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇప్పుడు వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది.
మనకి అన్ని స్ట్రీమ్స్లో కూడా ఫ్లో చాలా ఎక్కువ ఉంటూ ఉంటుంది ప్రతి జలపాతంలో అండ్ చిన్న చిన్న వాటర్ ప్యాసేజ్ స్ట్రీమ్స్లో. సో దయచేసి ఎవ్వరూ ఈ వర్షాకాలంలో టూరిస్ట్ ప్లేసెస్కి ఎక్కడైతే వాటర్ ఫ్లోస్ ఎక్కువ ఉంటుందో దయచేసి దాన్ని అవాయిడ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి వీఆర్ వెరీ లక్కీ, ఎటువంటి క్యాజువాలిటీ లేకుండా ఉంది సో ఈ రోజున. సో ఎప్పుడైతే ఫ్లో ఎక్కువ ఉంటుందో దెన్ మళ్ళీ టీమ్స్ వచ్చేదాకా కూడా లేట్ అయిపోతూ ఉంటాయి. సో దయచేసి వర్షాకాలంలో ఈ ఓవర్ఫ్లోడ్ వాటర్ సోర్సెస్ దగ్గరికి వెళ్ళొద్దు. ఓకే మేడం అనేది అదేనండి, డోంట్ గో రైనీ సీజన్ ఎస్పెషల్లీ స్ట్రీమ్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో ఆ స్ట్రాంగ్ స్ట్రీమ్స్ టైంలో మాత్రం దయచేసి వెళ్ళకండి. అండ్ యాజ్ ఎస్ఐ దేవరాపల్లి మేము అక్కడ బోట్స్ పెట్టడం జరిగింది అండ్ అక్కడ మేము ఆల్రెడీ మేము ఈవెన్ దో వీ హ్యావ్ లెస్ స్టాఫ్ ఒకళ్ళని అక్కడ పెట్టడం కూడా జరుగుతూ ఉంది. కానీ 24/7 ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ ఫోర్స్ టు బి దేర్. ఎవరికి వాళ్ళు ఈవెన్ వీ షుడ్ బి సెల్ఫ్ కాన్షియస్. సో దయచేసి వర్షాకాలంలో అనేది ఈ ఈతలు కొట్టడానికి వెళ్ళటం, తర్వాత ఫ్రెండ్స్తో వాటర్ ఫాల్స్కి వెళ్ళటం, ఈ వాటర్ సోర్సెస్ దగ్గరికి వెళ్ళటం అనేది దయచేసి అవాయిడ్ చేయండి. ఈవెన్ దో మీరు మంచి స్విమ్మర్స్ అయినా సరే ఈ మధ్యకాలంలో రీసెంట్ డేస్ ఈవెన్ స్విమ్మర్స్ ఆర్ ఆల్సో గెటింగ్ డ్రౌండ్. ఎందుకంటే స్ట్రీమ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం ఆ స్ట్రీమ్ ఇంటెన్సిటీతో మనము స్విమ్ చేయలేము. కాబట్టి దయచేసి డోంట్ గో. ఈవెన్ దో మీకు స్విమ్మింగ్ ఎక్స్పర్ట్ అయినా దయచేసి వెళ్ళు. ఇప్పుడు లోకల్ పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యి అందరూ హెల్ప్కి వచ్చారో అలాగే పోలీస్కి అందరూ సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. విలేజ్ ఆఫ్ దేవరపల్లి లిమిట్స్లో ఈరోజు వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఒక 50 మెంబర్స్ అక్కడ ఇరుక్కుపోవడం జరిగిందండి. దానికి సంబంధించి మాకు 112కి వాళ్ళు కాల్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దాట్ ఇన్ఫర్మేషన్ దేవరపల్లి ఎస్ఐ అండ్ అనంతగిరి ఎస్ఐ గారు కూడా కోఆర్డినేషన్లో అండ్ అనంతగిరి తహసీల్దార్ అండ్ దేవరపల్లి తహసీల్దార్ ఆల్ రెవెన్యూ అండ్ పోలీస్ అందరూ ఎఫర్ట్స్ చేసి లోకల్ పబ్లిక్ సపోర్ట్తో ఈరోజు మొత్తం 50 పీపుల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇరుక్కోవడం జరిగింది. ఆ 50 పీపుల్ని వితౌట్ ఎనీ క్యాజువాలిటీ ఏ ఇష్యూస్ లేకుండా వాళ్ళని లోకల్ పీపుల్ సపోర్ట్తో ఈరోజు రెస్క్యూ చేసాం. దీంట్లో ఎస్ఐ దేవరాపల్లి అండ్ ద టీమ్ హ్యాస్ డన్ వెరీ గుడ్ వర్క్. వాళ్ళు ఏ క్యాజువాలిటీ లేకుండా ఈరోజు అందరినీ తీసుకురారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర సహాయంతో వ్యవసాయంలో పెట్టుబడికి తొలి విడత సాయం అందుకున్న రైతులు. ఎస్ రాయవరం మండలం వెంకటాపురంలో నిర్వహించిన రైతు సంబరం సభలో పాల్గొన్న మంత్రి అనిత. విత్తనం వేసిన తర్వాత ఆ మొక్క ఎప్పుడు వస్తుందా, వర్షం ఎప్పుడు వస్తుందా అని ఆకాశం వైపు చూసేవాళ్ళు. ఆ వర్షం పడిన వెంటనే మేము అందరం బురద అనుకుంటే ఇది బురద కాదు, వరదలో ముందుకొచ్చి మా పంటను పండించాలి అని చెప్పి ఆకాశం వైపు చూసి ఆశగా చూసే చాలా మంది రైతులు. ఆ మొక్క వచ్చిన వెంటనే తన చంటి పిల్లని ఎలా కాపాడుకుంటారో వాళ్ళు మనకి కొనుగోలు కేంద్రాల తర్వాత చాలా నికాసుగా చాలా ఆత్మ సంతృప్తితో ఒక 100 రూపాయలు వచ్చినా కూడా 100 రూపాయలు ఇంటికి తీసుకెళ్లే మనిషి ఈరోజు రైతు. అటువంటి రైతుకి కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా ఉన్న మనందరం కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ఆశించి ఎలక్షన్కి ముందే అన్నదాత సుఖీభవ కింద ప్రత్యేకంగా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలి అని సూపర్ 6 లో భాగంగా మనందరం కూడా పెట్టడం జరిగింది. 20,000 రూపాయలు కూడా 3 దఫాలుగా చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. దానిలో భాగంగానే మొట్టమొదటి విడతగా ఈరోజు 7,000 రూపాయలు మన పాయకులపేట నియోజకవర్గంలో 39,323 మందికి 26,18,00,000 రూపాయలు ఈ అన్నదాత సుఖీభవ కింద ఈరోజు మనకి డబ్బులు పడి, అదేవిధంగా ఎస్రాయవరం మండలంలో 9,975 మందికి 6,64,00,000 రూపాయలు ఈ మొదటి విడతలో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవ కింద పడింది. ఈ రోజు డబ్బులు వేయడమే కాదు, భూసార పరీక్షలు చేసి విత్తనం వేసిన దగ్గర నుంచి మళ్ళా పంట తిరిగి మీ చేతికొచ్చి కొనుగోలు కేంద్రాల్లో వెళ్ళేంత వరకు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మీ వెనకాతల నుండి నడిపించే బాధ్యత తీసుకుంది. ఇంతకు ముందు భూసార పరీక్షలు అంటే ఏమో తెలియలేదు, విత్తనాలు పంపిణీ చేయడం అంటే ఏంటో తెలియలేదు. కానీ భూసార పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ పంట వేస్తే ఎంత పంట పండుతుంది, దానికి సంబంధించి మనం ఏం చేస్తే, ఏ ఎరువులు ఇస్తే, ఏ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే పంట బాగా పండుతుంది అని వ్యవసాయ అధికారుల చేత మీ అందరి దగ్గరికి పంపించి విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు మీరందరూ కూడా మమ్మల్ని నమ్మి ఓటేసి సుమారుగా ఈ పాయకరపేట నియోజకవర్గంలోనే ఎప్పుడూ లేనంతగా చరిత్ర సృష్టించే విధంగా సుమారుగా 40
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి టీడీపీ చరిత్ర తిరగ రాయబోతుందని ఆయన జోస్యం చెప్పారు. గత 30 సంవత్సరాలలో ఎప్పుడైనా పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయా అని ప్రశ్నించారు. మరి ఈరోజు ఏదైతే పులివెందులలో అలాగే ఒంటిమింట్లో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఒక చారిత్రాత్మకమైనటువంటి మలుపు తీసుకోబోతుంది. గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేయాలన్నా లేకపోతే ఓట్లో ఎలక్షన్లో పోటీ చేయాలన్నా ప్రాణాలపైన ఆశలు వదుకునేటువంటి పరిస్థితి ఉండేది, అలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ అక్కడ జరిగింది. గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో పోటీ చేయాలన్నా లేకపోతే ఆలోచన చేసిన వారిపైన దాడులు చేయడం, అలాగే అరెస్టులు చేయడం, వాళ్ళని నామినేషన్ వేయకుండా నియంత్రించడం, అనేక విధాలైనటువంటి దారుణాలు మరి పాల్పడినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితికి భిన్నంగా స్వేచ్ఛగా నామినేషన్ వేసి ఎలక్షన్లు జరుగుతున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వైసీపీ నాయకులు చాలామంది పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను పట్టుకొని దారుణాలు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎవరైతే ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నారో వారు నీలం సహాని, వారైతే వైసీపీ గవర్నమెంట్లో వచ్చినటువంటి కమిషనర్ గారే, వారే ఈరోజు వరకు కూడా నడుపుతున్నారన్న సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. కనుక తెలుగుదేశం పార్టీ కమిషనర్ని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి అక్కడ లేదు అన్నది చెప్పడం మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే